రేపు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ట్రంప్ టారిఫ్ వార్ తర్వాత తొలిసారి భేటీ కాబోతోంది. అమెరికా టారిఫ్లపై చర్చించనుంది. కేంద్ర కేబినెట్ భారత్పై 50% సుంకాలు విధించారు. ట్రంప్ అదనపు సుంకాలపై భారత్ ఘాటుగానే స్పందించింది. అది దురదృష్టకరమైన చర్యగా పేర్కొంది. అంతేకాదు అదనపు సుంకాలు విధించడం అన్యాయం, అసమంజసమని ప్రకటించింది. భారత విదేశాంగ శాఖ అనేక దేశాలు తమ సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నట్టు గుర్తు చేసింది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రేపు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ట్రంప్ టారిఫ్ వార్ తర్వాత తొలిసారి భేటీ కాబోతోంది. అమెరికా టారిఫ్లపై చర్చించనుంది కేంద్ర కేబినెట్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్, 25% అమెరికా సుంకాలు విధించిన తర్వాత భారత్ చాలా స్పష్టంగా చెప్పింది. దీనికి పర్యవసనాలు ఏ రకంగా ఉంటాయి, వీటన్నిటిపై కూడా చర్చించి తగిన రీతిలో సౌహృద వాతావరణంలో చర్చలు జరిగిన తర్వాత దీనిపై అమెరికా భారత్ ఒక నిర్ణయానికి వస్తాయని చెప్పిన కొద్ది రోజులకే వెనువెంటనే అమెరికా మరొక 25% సుంకాలను విధించడంతో మొత్తం 50% సుంకాలు విధించినట్లయింది. ఆసియా ఖండంలోనే మొత్తంగా చూసుకున్నట్లయితే చైనా కంటే 20% అధికంగా అమెరికా సుంకాలు విధించింది. అదే పాకిస్తాన్ కంటే దాదాపు 31% అధికంగా సుంకాలను విధించింది అమెరికా. ఈ నేపథ్యంలో భారత్ చాలా స్పష్టంగా చెప్పింది, ఏమాత్రం కూడా భారతదేశ ప్రయోజనం పణంగా పెట్టి ఎలాంటి ఒప్పందాలు చేసుకోము, దేశ ప్రయోజనం కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవడానికి స్పష్టంగా చెప్పింది. ప్రధాని ఈరోజు ఉదయం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి రైతు ప్రయోజనాలను, అదేవిధంగా పాడి పరిశ్రమకు జరిగే నష్టాన్ని ఏమాత్రం కూడా ఉపేక్షించేది లేదు. అదేవిధంగా మత్స్యకారుల యొక్క ప్రయోజనాలు కూడా కాపాడుతాము. ఆ మేరకు అమెరికా చేసే ఏ ఒత్తిళ్లకు లొంగబోం అని చెప్పి కూడా భారత ప్రధాని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రేపు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండాలన్న అంశంపై కూడా చాలా స్పష్టంగా చర్చించి తగిన రీతిలో నిర్ణయం తెలుసుకునే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అమెరికా భారత్ల మధ్య ఉన్నటువంటి సంబంధాలు కొద్ది మేరకు దెబ్బతిన్నాయి. అమెరికా తాను చెప్తేనే అమెరికా ఆపరేషన్ సింధూర్ ఆగిపోయిందని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించగా, దేశంలో ప్రపంచంలోనే ఏ నాయకుడు కూడా భారతదేశాన్ని యుద్ధాన్ని ఆపమని చెప్పలేదు, చెప్పబోరన్న అంశాన్ని కూడా పార్లమెంటు వేదికగా ప్రధాని మోడీ ఆ రకంగా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో భారత్ అమెరికా మధ్య ఉన్నటువంటి సంబంధాలు కొద్దిగా సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి భారత్ని ఎట్లాగైనా సరే మెడలు వంచి ఒప్పించాలన్నది, అదేవిధంగా అధిక మొత్తంలో సుంకాలు వేసి ఆంక్షలు విధించడంతో భారత్ దారికి తెచ్చుకోవాలని చెప్పి అమెరికా వ్యూహం పన్నింది. ఈ వ్యూహానికి ప్రతి వ్యూహంగా భారత్ కూడా ఏ పరిస్థితుల్లో కూడా లొంగేది లేదని, తమకున్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా అమెరికా ఉక్రెయిన్తో రష్యా యుద్ధం చేస్తున్న సమయంలో అమెరికానే ఐరోపా దేశాలను, భారత్ను కూడా ఈ రకంగా చమురు దిగుమతులు చేసుకునేందుకు అంగీకరించింది. అనేకమైనటువంటి వస్తువులను రష్యా నుంచి దిగుమతి చేసుకునేందుకు ఐరోపా దేశాలకు అనుమతి ఇచ్చింది. అమెరికా అంగీకరించింది. అమెరికా అనుమతితోనే ఈ రకంగా జరిగాయన్న అంశాన్ని కూడా గుర్తు చేస్తూ, అమెరికా స్వయంగా కూడా తనకున్నటువంటి ఎలక్ట్రిక్ వాహనాలు చెందినటువంటి పెల్లాడియం అనే ఒక మెటల్ని కూడా అక్కడి నుంచి రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఆ మేరకు అమెరికా కూడా చేసుకుంటుంది. ఈ తరుణంలో ఐరోపా దేశాలను ఏమనకుండా అమెరికానే స్వయంగా దిగుమతులు చేసుకుంటూ కేవలం భారత్ని లక్ష్యంగా చేసుకుని ఈ రకంగా విమర్శలు గుప్పించడం అనేది ఏమాత్రం కూడా సవ్యం కాదు. ఇది అన్యాయం, అక్రమం, సమర్థనీయం కాదు, అసమంజసం అంటూ కూడా చాలా గట్టిగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. స్వయంగా ప్రధాని కూడా అదే భావంతో మాట్లాడడం జరిగింది. రేపు జరగబోయే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వీటన్నిటిపై కూడా క్షుణ్ణంగా చర్చించిన తర్వాత భారత్ అమెరికా మధ్య ఉన్నటువంటి ఒప్పందాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధాని ఈ రకంగా ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య, తనకు వ్యక్తిగతంగా నష్టం జరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా భారత్ ప్రయోజనాలను ఏమాత్రం కూడా ఫణంగా పెట్టబోను. అదేవిధంగా భారతదేశానికి చెందినటువంటి రైతులు, మత్స్యకారుల యొక్క ప్రయోజనాలను ఏమాత్రం కూడా ఫణంగా పెట్టను, ఆ మేరకు ప్రయోజనాలను కాపాడుతాను, తనకు వ్యక్తిగతంగా నష్టం జరిగే అవకాశం ఉన్నప్పుడు కూడా ఏమాత్రం కూడా ఇది భరించను, ఆమోదించని అంశాన్ని కూడా ప్రధాని మోడీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆయన మాటల్లో ఉద్దేశం, భారత్ ప్రధానిగా మోడీకి, అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య స్నేహ సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని ప్రజల్లో ఉన్నటువంటి ఒక భావన, ఆ మేరకు ఉన్నటువంటి ప్రతిష్ట, ఈ నేపథ్యంలో దెబ్బతినే అవకాశం ఉందన్న అంశాన్ని ప్రధాని మోడీ నర్మగర్భంగా తన యొక్క వ్యాఖ్యల ద్వారా తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా దేశ ప్రజల్లో తన ప్రతిష్ట జగజారినప్పటికీ కూడా ఏమాత్రం కూడా రాజీ పడిపోను అన్న అంశాన్ని కూడా భారత ప్రధాని చెప్పాడు. కాబట్టి రేపు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వెనుకుంటున్నారు. అదేవిధంగా అనేక దేశాల్లో ఇతరత్రా ఉన్నటువంటి ఈ తనకు కావాల్సినటువంటి భారతదేశానికి అవసరాలకు తగ్గట్టుగా కావాల్సినటువంటి వస్తువులను, సరుకులను దిగుమతి చేసుకునేందుకు కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.